సరే, ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. ఒక దేశం రాజకీయంగా అత్యంత బలంగా, స్థిరంగా ఉంటూనే ఆర్థికంగా మాత్రం ఎందుకు స్తబ్దతనెదుర్కొంటుంది? వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ? కానీ భారతదేశం సాధించిన విజయాల వెనుక ఉన్న అసలు వాస్తవాలను గమనిస్తే తలెత్తే అతి పెద్ద ప్రశ్న ఇదేనండి. బయటకు చూస్తేనేమో అపారమైన రాజకీయ బలం, వేగవంతమైన వృద్ధి కనిపిస్తాయి. కాని లోపల ఎక్కడో ఏదో ఒక సిస్టమిక్ ఆర్థిక ఘర్షణ, ఒక ఫ్రిక్షన్ జరుగుతూనే ఉంది. అసలిది ఎలా సాధ్యం? రైట్, ఈ అసాధారణమైన ప్రశ్నతోనే ఈనాటి మన విశ్లేషణను స్టార్ట్ చేద్దాం. ఈ వివరణాత్మక ప్రయాణానికి స్వాగతం. ఇక్కడ మనం ది ఇండియన్ పారాడాక్స్ అంటే మన దేశ పాలనా నమూనాలోని ఒక ఇంట్రెస్టింగ్ వైరుధ్యాన్ని డీకోడ్ చేయబోతున్నాం. దేశస్థాయిలో తీసుకునే స్థూల ఆర్థిక విధానాల నుండి గ్రౌండ్ లెవెల్లో జరిగే సూక్ష్మ సంస్కరణల వరకు అసలు కథ ఎలా ఉందో ఒక క్లియర్ పిక్చర్ చూద్దాం. ఈ సంక్లిష్టమైన అంశాన్ని చాలా సింపుల్గా విశ్లేషిద్దాం. ఒకసారి మనం ఏమేం చర్చించబోతున్నామో చూద్దాం. ముందుగా ఈ ఇండియన్ పారాడాక్స్, ఆ తర్వాత ఆగిపోతున్న విదేశీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పర్యావరణ అనుసంధానం, ఒక అద్భుతమైన సూక్ష్మ సంస్కరణ, అలాగే చివరగా సిస్టమిక్ చేంజ్ను ఎలా అమలు చేస్తారు అనే అంశాలను చూద్దాం. అంటే మ్యాక్రో లెవెల్ ఎకనామిక్స్ నుండి మైక్రో లెవెల్ ఎగ్జిక్యూషన్ వరకు మనం పూర్తిగా జూమిన్ చేయబోతున్నామన్నమాట. ఓకే, మొదటి విభాగం ది ఇండియన్ పారాడాక్స్, స్థిరత్వం వర్సెస్ స్తబ్దత. ఈ అంశాన్ని అబ్సల్యూట్ హైయెస్ట్ లెవెల్ నుండి పరిశీలిద్దాం. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. ఈ రెండు భిన్నమైన వాస్తవాల మధ్య ఉన్న కాంట్రాస్ట్ చూడండి. ఒకవైపేమో 8% చారిత్రక సగటుతో దూసుకుపోతున్న మన జీడీపీ, అలాగే ఎప్పుడూ లేనంతటి రాజకీయ స్థిరత్వం, ఇవి మనకు కనిపిస్తున్న సక్సెస్. కానీ ఇంకోవైపు రియాలిటీ చూస్తే 7 వరుస సంవత్సరాలుగా రూపాయి విలువ పడిపోతోంది. రక్షణాత్మక విధానాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డీఐలు బాగా తగ్గిపోతున్నాయి. అంటే పైకంతా సూపర్ సక్సెస్ అనిపిస్తున్నా లోపలెక్కడో ఒక తీవ్రమైన ఆర్థిక ఘర్షణ ఉందని ఇది మనకు స్పష్టంగా చెప్తోంది, అవునా? నెక్స్ట్, రెండవ విభాగం ఎఫ్డీఐ రోడ్ బ్లాక్, పాలసీలు మరియు ఒప్పందాలు. అసలు ఈ ప్రాబ్లమ్స్కి కారణమవుతున్న విధానాలేంటో చూద్దాం. ఈ పెద్ద పెద్ద ఆర్థిక పదాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ సింపుల్గా చెప్పుకుందాం. మ్యాన్యుఫ్యాక్చరింగ్ సెక్టర్కి, గ్లోబల్ సప్లై చైన్కి ఇవి చాలా చాలా ముఖ్యం. మొదట ఎఫ్డీఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. విదేశీ టెక్నాలజీ, డబ్బు మన దేశానికి రావడానికి ఇదే మెయిన్ రూట్. ఇక బీఐటీ బయలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అంటే ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం. మన దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడిదారులకు ఎలాంటి రక్షణలుంటాయి, రూల్స్ ఏంటి అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే ఎఫ్డీఐలు ఎంత ఎక్కువగా వస్తే గ్రోత్ అంతా ఫాస్ట్గా ఉంటుంది. మరిక్కడ అసలు బ్రేక్ ఎక్కడ పడుతోందో తెలుసా? 2016లో మన దేశం బీఐటీ ఫ్రేమ్వర్క్ను సవరించింది. దీని ప్రకారం ఒక విదేశీ ఇన్వెస్టర్కు ఏదైనా సమస్య వస్తే వాళ్లు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్కు అంటే బయట మధ్యవర్తిత్వం కోసం వెళ్లాలంటే అంతకంటే ముందు మన స్థానిక కోర్టులోనే కనీసం 5 సంవత్సరాల పాటు వేచి చూడాలి. ఆలోచించండి, ఈ రూల్ విదేశీ సంస్థల పెట్టుబడులకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ను క్రియేట్ చేసింది. వాళ్లకు ఇదొక భారీ రోడ్ బ్లాక్ లాగా మారిపోయిందనమాట. సరే, పైన ఎక్కడో మ్యాక్రో లెవెల్ పాలసీలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే గ్రౌండ్ లెవెల్లో అది ఎలా కనిపిస్తుంది? మన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఈ విధానాల ఇంపాక్ట్ ఏంటి? ఇప్పుడు ఆ గ్యాప్ను మనం అబ్జర్వ్ చేద్దాం. మూడవ విభాగం గ్రీనింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్. ఇప్పుడు మన ఫోకస్ కొద్దిగా మిడిల్ స్కేల్కి షిఫ్ట్ చేద్దాం. మన దేశంలో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ నడుస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా భారత్మాలా ప్రాజెక్ట్ కింద వేలాది కిలోమీటర్ల ఎక్స్ప్రెస్వేలు, హైవేలు కట్టేస్తున్నారు. ఇవి మన రవాణా ఖర్చులను తగ్గించి ఆర్థిక వృద్ధిని రాకెట్లాగా పెంచుతాయనడంలో ఎలాంటి డౌటు లేదు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. ఈ హైవేలు జనసాంద్రత బాగా ఎక్కువగా ఉండే వ్యవసాయ ప్రాంతాల గుండా వెళుతున్నాయి. దీనివల్ల పర్యావరణానికి భారీ నష్టం జరుగుతోంది. చెట్లు పోతున్నాయి, కాలుష్యం పెరిగిపోయి పబ్లిక్ హెల్త్ మీద దెబ్బపడుతోంది. ఒకవైపు అద్భుతమైన లాజిస్టిక్ సక్సెస్, ఇంకోవైపేమో ఎకలాజికల్ డ్యామేజ్. ఇదొక క్లియర్ జెక్స్టుపొజిషన్. సో ఈ పర్యావరణ నష్టానికి చెక్ పెట్టడానికి ఒక బ్యూటిఫుల్ పాలసీ పివట్ తీసుకొచ్చారు. అదే హైవే ఫార్మ్ ఫారెస్ట్రీ లేదా హెచ్ఎఫ్ఎఫ్.
సింపుల్గా చెప్పాలంటే హైవే పక్కనున్న రైతులు కాలుష్యాన్ని ఆపే చెట్లను కమర్షియల్గా పెంచడం. దీనివల్ల లాభాలేంటంటే కలప కోసం వేరే దేశాలపై ఆధారపడ్డం తగ్గుతుంది, రైతుల జేబుల్లోకి అదనపు ఆదాయం వస్తుంది, అఫ్కోర్స్ కాలుష్యానికి అదొక బఫర్లాగా కూడా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పెద్ద కార్బన్ సింక్ అన్నమాట. కాకపోతే ఐడియా బాగుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ చెట్లు నాటలేం కదా. దాన్ని ప్రాక్టికల్గా ఎలా అమలు చేస్తారంటే ఇక్కనే ఈ టైర్డ్ జోన్ ఫ్రేమ్వర్క్ వస్తుంది. హైవేకి 100 మీటర్లలోపు ఉన్న ప్రాంతం, ఇక్కడ కాలుష్యం ఎక్కువ కాబట్టి పూర్తిగా చెట్లతో ఉండే బఫర్ సిస్టంలకు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. అదే 100 మీటర్ల అవతల ఉన్న ప్రాంతాల్లో అయితే యాజ్ యూజువల్గా నార్మల్ వ్యవసాయం చేసుకోవచ్చు. ఇలా పర్యావరణాన్ని, మన ఫుడ్ సెక్యూరిటీని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తున్నారన్నమాట. రైట్? పాలసీలు వినడానికి, కాగితం మీద చదవడానికి అద్భుతంగానే ఉంటాయి. కానీ మనకున్న ఈ కాంప్లెక్స్ బ్యూరోక్రసీలో, ఈ సుదీర్ఘమైన అధికార యంత్రాంగంలో ఒక బ్యూటిఫుల్ పాలసీని గ్రౌండ్ లెవెల్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? సిస్టమిక్ రీఫార్మ్ అసలు ఎలా జరుగుతుందో చూడాలంటే మనం పూర్తిగా మైక్రో లెవెల్కు వెళ్ళాలి. 4వ విభాగం, ఏ మైక్రోకాజం ఆఫ్ రిఫార్మ్, కేరళ కేస్ స్టడీ. సివిల్ సర్వీస్కు సంబంధించి ఇది నిజంగా ఒక గ్రేట్ హ్యూమన్ లెవెల్ స్టోరీ. ఒకసారి కేరళలోని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉండేదో చూద్దాం. బ్రోకెన్ సిస్టమ్ అనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాక ఆ రిజల్ట్స్ రావడానికి ఏకంగా 3 నెలలు పట్టేది. ఆ 3 నెలలు ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఊహించుకోండి. నరకం. టెన్షన్తో ఆత్మహత్యలు, కోర్టుల్లో అంతులేని కేసులు. అప్పట్లో ఆ ఆఫీస్ను ప్రపంచంలోనే వర్స్ట్ ఆఫీస్ అని అనేవాళ్లంటే పరిస్థితి అర్థం చేసుకోండి. సరిగ్గా అప్పుడే ఆ డిపార్ట్మెంట్కి ఒక కొత్త కమిషనర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంతకుముందు ఆయన ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్నప్పుడు ఏసీ రూముల్లో కూర్చోకుండా స్వయంగా రోడ్లపైకి వచ్చి కేవలం 3 నెలల వ్యవధిలోనే ట్రాఫిక్ యాక్సిడెంట్స్ను 40% మేర తగ్గించేశారు. అలాంటి గట్సున్న ఆఫీసర్ ఇప్పుడు ఈ ఎంట్రన్స్ పరీక్షల వ్యవస్థను బాగుచేసే ఛాలెంజ్ తీసుకున్నారు. 5వ విభాగం, ఎగ్జిక్యూటింగ్ సిస్టమిక్ చేంజ్, కార్యాచరణ గోప్యత. ఒక చెత్త ఆఫీస్ను ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం. ఆయన ఎలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకున్నారో వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కొత్త కంప్యూటర్లు కొనలేదు, కొత్త స్టాఫ్ను తీసుకోలేదు. ఆయన వాడిన ఒకే ఒక అస్త్రం ఆపరేషనల్ సీక్రెసీ. అచ్చం స్పై సినిమాలోలాగా. ఢిల్లీలోని క్వశ్చన్ పేపర్స్ సెట్ చేసే వాళ్లని కలవడానికి ఏకంగా ఫేక్ నేమ్తో ట్రావెల్ చేశారు. తనను ఎవ్వరూ ఫాలో అవ్వకూడదని 3 సార్లు క్యాబ్స్ మార్చారు. ఈమెయిల్స్ పంపితే లీక్ అవుతాయని భయపడి స్వయంగా హార్డ్ కాపీలే కలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పేపర్లను గుజరాత్ పోలీసుల ఎస్కాట్తో కేరళకు తీసుకెళ్లారు. ఆఖరికి ఆయన సొంత ఆఫీసులో ఉన్న స్టాఫ్కు కూడా ఈ ప్లాన్ ఎవ్వరికీ తెలీదు. ఇక డిజిటల్ యుగంలో ఆన్సర్ షీట్స్ గ్రేడింగ్ను సీక్రెట్గా ఉంచడానికి ఆయన ఒక బ్రిలియంట్ ఐడియా వాడారు. అదేంటంటే ఓఎంఆర్ షీట్ను 2 భాగాలుగా చేయడం. పార్ట్ ఏలో స్టూడెంట్ రోల్ నంబర్ ఉంటుంది. ఎగ్జామ్ అవ్వగానే దాన్ని చించేసి, అంటే టియర్ అవే చేసి భద్రపరుస్తారు. ఇక ఆఫీస్లో వాళ్లు దిద్దేది కేవలం పార్ట్ బిని మాత్రమే. ఎవరికీ ఆ పేపర్ ఎవరిదో అస్సలు తెలియదు. ఎగ్జామ్ అంతా అయ్యాక కేవలం కమిషనర్కి మాత్రమే ఆ రెండింటినీ మ్యాచ్ చేసే యాక్సెస్ ఉండేది. ఇట్స్ సింపుల్ బట్ వెరీ ఎఫెక్టివ్ కదూ. మరి ఈ మైక్రో రీఫార్మ్స్ రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? 3 నెలలు, ఎస్, అక్షరాల 90 రోజులు పట్టే ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏకంగా 7 రోజులకు పడిపోయాయి. అవును, జస్ట్ 1 వీక్లో రిజల్ట్స్ వచ్చేశాయి. దట్ ఈజ్ అ గేమ్ చేంజర్. ఈ అన్బిలీవబుల్ టర్నరౌండ్కు పబ్లిక్ మరియు మీడియా నుండి వచ్చిన రెస్పాన్స్ కూడా అంతే మ్యాసివ్గా ఉంది. ఎంట్రన్స్ కమిషనర్ ఆఫీస్కో ఫస్ట్ ర్యాంక్ అని పేపర్లలో హెడ్లైన్స్ వచ్చాయి. ఒక సరైన ఎగ్జిక్యూషన్ లక్షలాది మంది స్టూడెంట్స్ ప్రాబ్లంకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చింది. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన స్టోరీ నుండి మళ్లీ మనం మ్యాక్రో లెవెల్ బ్రాడర్ పారాడాక్స్కు జూమౌట్ చేద్దాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఒక పార్టీకి ఉండే భారీ పొలిటికల్ పవర్ అసలైన పాలసీ రిఫార్మ్స్కు ప్రత్యామ్నాయం కాగలదా? కేవలం ఎన్నికల్లో గెలవడమే అసలైన విధాన సంస్కరణలకు ఆన్సర్ అవుతుందా? ఈ ఎక్స్ప్లెయినర్ మొత్తానికి కీ టేకవే ఇదేనండి. అపారమైన రాజకీయ బలం మనకు ఎలక్షన్స్లో పవర్ను ఇస్తుంది అనడంలో డౌట్ లేదు. కానీ అద్భుతమైన విధానాలు దాని క్షేత్రస్థాయిలో కేరళలో జరిగినట్టుగా అంతే పర్ఫెక్ట్గా అమలు చెయ్యడం, ఇది మాత్రమే దేశానికి నిజమైన శ్రేయస్సునిస్తాయి. మ్యాక్రో లెవెల్లో ఉండే గ్రాండ్ పొలిటికల్ స్టెబిలిటీకి, గ్రౌండ్ లెవెల్లో ఉండే రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చడం అనేది అబ్సల్యూట్లీ క్రూషియల్. ఫైనల్గా
వేగంగా దూసుకుపోతున్న మన దేశ భవిష్యత్తు గురించి ఒక బలమైన ప్రశ్నతో ముగిద్దాం. మనకున్న ఈ పటిష్టమైన రాజకీయ స్థిరత్వం దేశ ఆర్థిక వాస్తవాలను తిరిగి రాయడానికి, వ్యవస్థలను మార్చడానికి ఒక టూల్లాగా ఉపయోగపడుతుందా, లేక కేవలం సంస్కరణలు చెయ్యకుండా ఉండేందుకు ఒక సబ్స్టిట్యూట్గా మాత్రమే మిగిలిపోతుందా? ఒకసారి ఆలోచించండి. ఈ ఇంట్రెస్టింగ్ విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. నాతో పాటు ఉన్నందుకు థాంక్యూ.